హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కల్ట్ ఫిల్మ్స్. ఇప్పుడే గేమ్ చేంజర్లో రామచ్చ రామచ్చ సాంగ్ చూసాను భయ్య. సాంగ్ ఏంటంటే నాకు ఎలా అనిపించేసిందంటే తమిళ్ని తెలుగులో ఇంటర్నెట్ అనిపించింది భయ్య. ఏదో డబ్ అవుతున్న సినిమా లాగా అలా అనిపించేసింది. శంకర్ గారి సినిమాలు అన్నిటిలో భారతీయుడు అవ్వచ్చు, ఒకే ఒక్కడు అవ్వచ్చు, జెంట్లీమ్యాన్ అవ్వచ్చు, అండ్ తర్వాత బాయ్స్ అవ్వచ్చు, చాలా మూవీస్లో అన్నింటిలో కూడా ఆయన సాంగ్స్ తమిళ సినిమాలు అయినా కూడా తెలుగులో రిలీజ్ అయితే అవి తెలుగు సినిమాల సాంగ్స్ లాగానే అనిపిస్తాయి. ఆ మూడ్ని క్రియేట్ చేస్తాడు అనమాట. సో అది ఈ సాంగ్లో నాకు కనిపించలేదు. భారతీయ 2 ప్రభావం ఏమైనా పడిందా అని చెప్పేసి ఒక చిన్న ఉంటుంది కదా మైండ్లో, అలా అయితే అనిపిస్తుంది కొంచెం నాకు. అండ్ తర్వాత తమన్నా గారు ఎంత పెద్ద మూడ్లో శంకర్ గారు ఉన్నా మీరు చెప్పే స్టేజ్లో అప్పుడప్పుడు సజెషన్స్ ఇస్తే బాగుండు అనిపించింది నాకు. సాంగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఓకే బాగుంది అనిపిస్తుంది, ఏదో ఉండగా ఆ ఫ్లేవర్ అంతా తగిలేస్తూ ఉంటుంది, ఆ తమిళ ఫ్లేవర్లో కనిపిస్తూ ఉంటుంది. ఇంకా రామ్ చరణ్ గారి లుక్స్ అయితే మాత్రం అదిరిపోయినాయి, మామూలుగా లేవు. ఇప్పుడు మెయిన్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే శంకర్ గారి గురించి. అది పెద్ద టెన్షన్ లాగా క్రియేట్ అయిందనమాట భారతీయుడు 2 తర్వాత నుంచి. దీని మీద పడిందా ప్రభావం, అటు పడిందా ఇటు పడిందా, పెద్ద రచ్చ అయిపోయింది అంతా భారతీయుడు 2 తర్వాత. సో ఇప్పుడు దేవుడు వల్ల మన గేమ్ చేంజర్ ఒక్కదాని మీద కరెక్ట్గా ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి సినిమా అయితే బాగా వస్తుంది అని కోరుకుంటున్నా, బాగా రావాలని కూడా కోరుకుంటున్నా, మంచి హిట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నా. సో ఓవరాల్గా సాంగ్ ఏంటంటే పర్లేదు, ఓకే అనిపించింది. అంటే మేబీ రేపు వీడియో చూసిన తర్వాత మన మైండ్ మారచ్చు, ఆ మూడ్కి వెళ్ళొచ్చు మనం. అంటే బాగుంది, ఆ విజువలేషన్ చూసేటప్పుడు బాగా అనిపించవచ్చు, సినిమాలో ఏదైనా సిచ్యువేషన్ దానికి తగ్గట్టుగా వెళ్ళొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. వెయిట్ చేద్దాం. మోస్ట్లీ డిసెంబరే కదా సినిమా, ఎన్నో రోజులు కూడా లేదు, ఎన్నో మంత్స్ కూడా లేదు. మంచి క్యూరియాసిటీతో అయితే ఉన్నాం గేమ్ చేంజర్ కోసం. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.